హాయ్ హలో నమస్తే ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మోరల్ స్టోరీస్. ఈ రోజు నీతి కథ చూద్దాం. పల్లెకి దగ్గర సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చంద్రతీరం. అక్కడి పిల్లలు ప్రతిరోజు రాత్రి చందమామకెదురుగా కథలు చెబుతుంటారు. ఒక రోజు ఓ వింత అతిథి అక్కడకు వస్తాడు. పిల్లలు నీలి నీలి ఆకాశంలో మెరిసే చందమామను చూస్తూ మట్టి పీటలపై కూర్చుంటారు. వెనక ఎడారిలా నిస్సత్తువ సముద్ర తీరం. చంద్రతీరంలో ప్రతి రాత్రి పిల్లలు చందమామతో మాట్లాడాలని ఊహించుకుంటూ కథలు చెబుతుంటారు. ఒక చిన్న రాకెట్ లాంటి వస్తువు ఆకాశం నుంచి కిందకు వస్తుంది. దాని నుంచి ఓ బంగారు రంగు జారిగాలి వచ్చి పిల్లల మధ్య నిలుస్తుంది. ఆ రాత్రి ఒక వింత వాహనం ఆకాశం నుంచి పడిపోయింది. అందులోంచి వచ్చినది మామూలు మనిషి కాదు. అతిథి పిల్లలతో మాట్లాడటం మొదలు పెడతాడు. అతను చెప్తున్నాడు, తాను చందమామ నుంచి వచ్చానని. అక్కడ ఉన్న జ్ఞానదీపాల కథ చెబుతున్నాడు. నాతో పాటు వచ్చిన కథ, ఒక్కో తేలికైన మాటలో మహాబుద్ధి ఉంది అన్నాడు అతను. పిల్లలు ఆనందంగా వినిపిస్తున్నారు. ఒక్కో పదం చీకటి నుంచి వెలుగు దిశగా మారుస్తుంది. సముద్ర తీరంలో చిన్న దీపాల వలె వెలుగు వస్తుంది. ఆ కథతో పిల్లల హృదయాలు నిండిపోయాయి. వాళ్ళకి చీకటి అన్నదే భయంగా అనిపించలేదు. ఆ అతిథి మళ్ళీ తన మెరిసే రాకెట్లోకి ఎక్కి నెమ్మదిగా మేఘాల మధ్యకి పోతాడు. చంద్రతీరంలో ఒక కొత్త ఆలోచన పడింది, ప్రతి కథలో వెలుగు ఉందని. బోధన. మోరల్ ఆఫ్ ద స్టోరీ. పిల్లలు మళ్ళీ చందమామ వైపు చూస్తూ నవ్వుతుంటారు. వెనక బోర్డుపై ఇలా రాసి ఉంటుంది: తెలివి మాటలు వెలుగునిచ్చే దీపాలు, వాటిని వినడమే కాదు, జీవించాలి కూడా. Do watch all my videos. If you like my videos, please like, share, comment and subscribe to my channel SS Creativity. Don't forget to click the bell icon. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఇన్స్టా పేజ్ ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను. నా ఇన్స్టా పేజ్ SS Rental Jewelry. Do follow that page also.